ఈతకు పోదామా? చిన్నోళ్ళు కాదు తెలుసు. ఈ ఫోటో భయం వేస్తుంది. ఈడు చూడండి వస్తున్నావు, ఎందుకు ఎక్కుతున్నావా? ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ఛానల్. ఈరోజు మనం మన గ్యాంగ్ని వేసుకొని మనం అయితే ఈతకు వచ్చేసాం అనమాట. గ్యాంగ్ అంటే ఎంతోమంది కాదు, నలుగురే అనమాట. సో చూడండి, ఫుల్ వీడియో చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మేము ఇక్కడ మునగదామని చెప్పి ఈ వేసుకొని, ఈ బుడంకాయ గడ్డ వేసుకొని ఫుల్గా మునుగుదామని ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడేమో అసలు వాటరే లేవు. నేను ఫస్ట్ టైమే ఇక్కడ రావడం. ఇక్కడ వాటర్ ఉంటాయనుకొని వచ్చేస్తే ఇక్కడేమో వాటర్ లేవు. మా వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు, అదంతా పాచంతా కొంచెం పక్కన నెట్టేసి ఇక్కడ మునుగుదామని మా వాళ్ళు అయితే రెడీ అయ్యారు. దిగుదాం, ఏదైతే అయింది. నేను దూరం వచ్చాక మంచిగా మామిడి చెట్లు అయిగోండి, అవి పుష్పగడి ఎర్రచందనం, అవతల కూడా మామిడి చెట్లు, టేకి చెట్లు. వాటర్ అయితే ఇక్కడ పైపుల్లోంచి వేసి ఇట్లా తోటకు కొడతారనమాట. ఇది మావాడైతే దిగేసాడు, అందులోపే పాచి అయితే పక్కన ఎడతాడంట. ఎరా కూడా దిగొచ్చా? సర్లే, ఈడైతే మునిగిపోడుగా. ఉండు, దిగేస్తున్నావు, నేను కూడా వస్తాం. నిండా ఉంటే మునుగుతాం ఎవరా కోడి? నిండాగా నుండుంటే ఖచ్చితంగా పైకి వస్తాం మనకంటే. అన్న అక్కడ పాచికి అక్కడ దాకా ఉంటుంది చాలన్న, ఫుల్గా మునిగిపోతాం అక్కడ దాకా వస్తే. మొన్న మేము మునిగిల్లా. సర్లే, ఏ ఒకటి ఇంత దూరం వచ్చాం కదా, ఒక గ్లాస్ థమ్సప్ వేద్దామా? ఒక గ్లాస్ థమ్సప్ వేసిపోతారా? తీసాయి, పోసాయి, తాగేసాయి. దిగేసారా నువ్వు కూడా? హాయ్ చెప్పు. ఏంద్రాడు బాంబులు వేస్తున్నాడా? పాచుంటే ఏం కాదులే, దిగేసాయి. చొక్కా ఇప్పు, ఇప్పు దిగుడు. పిల్లోడు చూడండి, ఆడు ఈ తోటలోనే ఉంటాడనమాట కావులాగా. ఆడు చూడండి అసలు ఎంత బాగా కొడుతున్నాడు. ఈడు మా ఓడు 2 సార్లు కొట్టంగానే అయిపోయింది ఈడు సంగతి. ఇంకా కాదండి, ఇంకా మనం కూడా దిగేద్దాం. భయం వేస్తుంది. ఈడు చూడండి, ఈడు చూడు. సమ్మర్లో ఇలా మామూలుగా ఉండదు అసలు. వాటర్ ఏమో లోతు లేదు, కానీ మామూలుగా అయితే ఇక్కడ మధ్యలో వైర్ కనిపిస్తుంది కదా, అంత ఎత్తు అయితే ఉండదంట. మళ్ళీ వస్తావా? దా. ఇంతగో ఆడొచ్చేసి కోడి, ఆడు బిజినెస్ మ్యాను. వీడొచ్చేసి బాతు, వీడి గుడ్ల దాని టాపరు. ఎన్ని వచ్చారా బాతు మన నీకు ఇంటర్లో? 971 అంట 1000కి. మామూలుగా ఉండదు గుడ్ల దానిలో అంటే. ఆడు బిజినెస్ మ్యాన్. వీడు చూడు ఇక్కడ అల్లలాడి చేస్తాడు. దేవుడు ఈత కొడుతున్నాడు కదా రుడా. నువ్వు కూడా కొట్టరా చింటూ? చింటూ వెళ్దాం. ఇంకా నా అంటే ఆ పాచంతా మునగతావేంది? జబ్బులు వస్తాయి దాంట్లో ఉంటే. రారా పైకి. ఆడు మా మామయ్య కొడుకు రేపు ఇంటికి వెళ్తాడని చెప్పి చాలా రోజులు చెప్తున్నాను అనమాట, ఈత తీసుకెళ్తా అని. కానీ ఫైనల్గా ఆడి దరిద్రం ఏంటో మన దరిద్రం ఏంటో కానీ ఆడు వచ్చిన రోజు ఇలా జరిగింది. సర్లే, ఆడికి సరిపోతాయి ఆ వాటర్. ఇంకా ఆ వాటర్లో నేను కూడా మునిగేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గుంటలో నీళ్ళు అయితే ఇక్కడ మామిడి తోటలు కొడతారనమాట. చూడదు మీరు కూడా, మా సైడ్ మామిడి తోటలు అయితే ఇలాగ ఉంటాయన్నమాట. సమ్మర్లో అయితే మామూలుగా ఉండదు ఇంకా అసలు. చూడండి ఎంత బాగున్నాయి. మధ్యలో అటు ఇటు మామిడి చెట్లు వేశారు కదా, మధ్యలో అయితే ఎర్రచందనం వేశారు.
ఈ ఎర్రచందనం చెట్లు మీరు కూడా చూడొచ్చు. ఇవి నాకు తెలిసి రావాలంటే ఇంకా ఇవి చిన్న చిన్న చెట్లే. ఇవి రావాలంటే మ్యాక్సిమం ఇంకా ఒక 15-20 ఇయర్స్ అయితే పక్కా పడుతుంది. వీటికి ఒక 5 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మామిడికాయలు చూడండి, చూడవచ్చు మీరు కూడా. ఏమన్నా ఒక మంచి మామిడికాయలు గుర్తు కనబడితే థంబ్నెయిల్ పెట్టుకుందాం అని చెప్పి చూస్తున్నాను. చూద్దాం, లెట్స్ సీ. చూడండి, ఇదైతే పెద్ద చెట్టు మంచిగా. ఆహా, ఎంత ముచ్చటగా ఉన్నది ఇక్కడ, చూడ ముచ్చటగా ఉన్నది. ఇది రోడ్డుకి అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. సో నాకు అటు సైడ్ తోటే తెలిసి ఇటు సైడ్ తోట పెద్ద తెలియదు అనమాట. ఇందులో కానీ మన పొట్టేళ్ళు వదిలామంటే అసలు గడ్డి అయితే మామూలుగా లేదు. ఇదంతా పిలిపిసర గడ్డి అంటారనమాట. పిలిపిసర సప్ప టైపులో ఉంటుంది అనమాట. దాన్ని పిల్లోసర గడ్డి అని అంటారు, పిలిపిసర కాదు, సారీ. చూడండి, ఇక్కడ మొత్తం ఎర్రచందనం వేస్తున్నారు. మామిడి చెట్లు పెద్ద అయిపోయి ఏమన్నా కూడా ఈ ఒక 15 ఇయర్స్కి మంచిగా పంట వస్తుంది. ఎవరన్నా కొనాలనుకున్నా కానీ వీటికి ఈ ల్యాండ్కి అయితే మంచి డిమాండ్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే ఎర్రచందనం చెట్లు ఉన్నాయి కదా, సో పంట అయితే ఉంది ఇక్కడ. ఇటువంటి తోటల్లో మంచిగా ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చి పక్కాగా మంచిగా వండుకొని ఒక కుకింగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇటువంటి తోటల్లో మంచిగా కుకింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. లెట్స్ సీ. సరే, ఫైనల్గా మనదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈతకు వచ్చాము, దానికైతే కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ నచ్చితే, మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటల్లో కుకింగ్ వీడియో చేస్తానని చెప్పే కదా, దానికి కామెంట్ చేయండి. సో నేను ప్లాన్ చేస్తాను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు గట్టిగానే, చాలామందే ఉంటారు, ఒక 20-25 మంది ఉంటారు ఈజీగా. అందరిని తీసుకొచ్చి ఒకరోజు మంచి కుకింగ్ వీడియో అయితే పెట్టేద్దాం ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.